Hi everyone. Here's should be a very important topic, sockets in networking. So before going to the topic, మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ ఇంకెవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు గెట్ చేసుకోగలుగుతారు. సో దెన్ కమింగ్ టు ది టాపిక్, వాట్ ఈజ్ సాకెట్? సాకెట్ అనేది మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అంటే, కమ్యూనికేషన్ అనేది మనం ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అక్కడ మనకి సాకెట్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఇన్ నెట్వర్కింగ్ టెక్నాలజీ, మనం సాకెట్స్ అనేవి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా యూజ్ చేస్తాం. బట్ మనకి నెట్వర్కింగ్లో సాకెట్కి సంబంధించిన యూజ్ ఏంటి అండ్ సాకెట్కి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇవి యూజ్ అవుతాయి అనేది మనం ఈరోజు చూడబోయే టాపిక్. సో ఇక్కడ సాకెట్ ఈజ్ ఇంటరాక్షన్. మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్, సో దట్ ఈజ్ ఇట్ ప్రొవైడ్స్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటరాక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. టూ థింగ్స్ మధ్యలో మనం ఏదైతే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టూ థింగ్స్ మధ్యలో ఇంటరాక్షన్ని పెర్ఫామ్ చేయడానికి టూ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మధ్యలో మనం ఏదైతే డివైజెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామో ఆ డివైజెస్కి కనెక్షన్స్ కోసం మనం ఈ సాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ టూ-వే కమ్యూనికేషన్ లింక్ between the two programs. So for example, this is the client and this is the server. Client అంటే ఓన్లీ వన్ సిస్టమ్, బట్ సర్వర్ అంటే మల్టిపుల్ సిస్టమ్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి సర్వర్ నుంచి క్లయింట్కి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ సాకెట్. సో ఈ సాకెట్కి ఏవైతే ఈ టైప్ ఆఫ్ సాకెట్ ఫస్ట్ క్లయింట్తో కనెక్ట్ అయి ఉంటుంది అండ్ దిస్ టైప్ ఆఫ్ సర్వర్తో ఒక సాకెట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ టూ థింగ్స్ అనేవి మధ్యలో ఒక కనెక్షన్తో ఎస్టాబ్లిష్ అవుతుంటాయి. సో దిస్ ఈజ్ ద కనెక్షన్స్ విత్ సాకెట్స్. ఇలాంటి సాకెట్స్ని యాక్చువల్గా లో లెవెల్ డిజిటల్ రిపాజిటరీగా మనం తీసుకుంటాం. అంటే ఒక డెవలపర్గా ఒక డెవలప్మెంట్ కోసం మనం తీసుకునే సాకెట్స్ అనేవి ఎలా ఉంటాయండి, ఫర్ లో లెవెల్ డిజిటల్ రిపాజిటరీ. సో దీనికోసం మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ సాకెట్స్కి పాస్ చేయాల్సి వస్తుంది. సో దోస్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ మనం ఏదైతే ఫంక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నామో అవి మనం ఈ ఫంక్షన్స్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ సాకెట్కైనా. సో ఇక్కడ సాకెట్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం, దట్ ఈస్ వీఆర్ యూజింగ్ టు క్రియేట్ ఏ సాకెట్. ఒక సాకెట్ క్రియేట్ చేయడం కోసం మనం తీసుకునే మెథడ్ వచ్చేసరికి సాకెట్. నెక్స్ట్ సెకండ్ వన్ బైండ్. మనం ఏదైతే ఐడెంటిఫికేషన్, ఒక సాకెట్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఫస్ట్ బైండ్ అనే మెథడ్ ద్వారా ఒక నెంబర్ అనేది ఐడెంటిఫై చేస్తాం. దెన్ ద లిజన్. సో ఫస్ట్ లిజన్ మీన్స్ రిసీవింగ్. ఎప్పుడైతే రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నామో, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామో, దెన్ వీఆర్ కాలింగ్ ద లిజన్. నెక్స్ట్ కనెక్ట్, రెడీ టు యాక్ట్ యాజ్ ఎ సెండర్. మనం ఫస్ట్ సెండరే కదా కనెక్ట్ అవ్వాలి. రిసీవర్ కోసం ఫస్ట్ మనం సెండ్ చేస్తేనే కాబట్టి సో సెండర్ నుంచి కనెక్ట్ అనే దాని ద్వారా మనం ఫస్ట్ కనెక్ట్ అవుతాం. దెన్ యాక్సెప్ట్ ఫ్రమ్ ది రిసీవర్ సైడ్. సో దెన్ రైట్ మీన్స్ వీఆర్ పాసింగ్ ద డేటా. రీడ్ మీన్స్ వీఆర్ రిసీవింగ్ ద డేటా. నెక్స్ట్ క్లోజ్ మీన్స్ వన్స్ ఈ ఆల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత వీఆర్ క్లోజ్ ద కనెక్షన్. సో ఈ మెథడ్స్ ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అండ్ ఎప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ అనేది ఎప్పుడు కూడా సింగిల్ డివైస్ మీద టూ థింగ్స్ని కనెక్ట్ చేసే ఆపరేషన్. ఫస్ట్ అది మనం నోటీస్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఇట్ ఈస్ యూజువల్లీ ఆపరేట్స్ ఆన్ ఏ సింగిల్ డివైస్ విత్ ఏ కనెక్టర్. ఓకే, సో దట్ ఈస్ ద సోర్స్ పోర్ట్ నుంచి డెస్టినేషన్ పోర్ట్కి మనం యూజ్ చేసే మధ్యలో సింగిల్ డివైస్ కనెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాకెట్. సో ఇలాంటిది క్లయింట్ ఎండ్ సైడ్ ఉంటుంది అండ్ సర్వర్ ఎండ్ సైడ్ కూడా ఉంటుంది. సో ఈ టూ కాంబినేషన్స్లో తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాకెట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాకెట్స్ ఏంటి అనేది చూద్దాం. సో మనకి ఇక్కడ డిఫరెంట్ నెట్వర్క్స్ యూజ్ చేస్తాము. సో దీస్ టైప్ ఆఫ్ సాకెట్స్ వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ సాకెట్స్. దట్ ఈస్ డేటాగ్రామ్ సాకెట్, స్ట్రీమ్ సాకెట్, రా సాకెట్, సీక్వెన్స్డ్ ప్యాకెట్ సాకెట్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ సాకెట్స్లో కూడా మనం ఇప్పుడు ప్రీవియస్గా ఏవైతే కాలింగ్ మెథడ్స్ చూసామో అవి యూజ్ చేస్తూ మాత్రమే వీటిని యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఈ సాకెట్స్ ఏంటి అంటే, మనం java.net సంబంధించిన ప్యాకేజ్లో సాకెట్ అనే క్లాస్ ద్వారా మనం ఈ సాకెట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద java.net ప్యాకేజ్. సో ఇందులో ఉన్న 4 కేటగిరీస్లో ద ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ద డేటాగ్రామ్ సాకెట్. డేటాగ్రామ్ సాకెట్ ఈజ్ ఏ కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. దట్ ఈస్ అ కనెక్షన్ లెస్ సంబంధించిన
యూసేజ్కి సంబంధించిన సాకెట్. బికాజ్ వాట్ ఈస్ ద కనెక్షన్ లెస్ అండ్ కనెక్షన్ ఓరియంటెడ్. కనెక్షన్ లెస్ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ద డైరెక్ట్ లింక్ ఫ్రమ్ ది క్లయింట్ టు ది సర్వర్. సో ఇక్కడ ఇది కనెక్షన్ లెస్గా మనం యూజ్ చేస్తున్నాం డేటాగ్రామ్ ప్రోటోకాల్ని. ఇక్కడ ఎక్కడా కూడా డైరెక్ట్ ఓపెన్ లింక్ అనేది ఎక్కడా కూడా మనం మెన్షన్ చేయం. బట్ అనదర్ థింగ్స్కి వచ్చేసరికి, అనదర్ సాకెట్స్కి వచ్చేసరికి మనం కొన్ని కనెక్షన్ ఓరియంటెడ్ థింగ్స్ కూడా చూస్తాం. కనెక్షన్ ఓరియంటెడ్ కనెక్షన్స్ విత్ సాకెట్స్ కూడా చూస్తాం. సో ఇక్కడ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో దట్ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ సాకెట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో ఇక్కడ డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చూద్దాం. క్లయింట్ అండ్ సర్వర్. సో ఇక్కడ మనం బిఫోర్గా ఏవైతే మెథడ్స్ తీసుకున్నామో ఆ మెథడ్స్ని ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. ఫ్రమ్ ఫస్ట్ సాకెట్ ద్వారా వీఆర్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సాకెట్ ద్వారా వీఆర్ క్రియేటింగ్ ఏ సాకెట్. సో ఫస్ట్ సాకెట్ ద్వారా మనం ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం, దెన్ సెండ్ టు డేటాని సెండ్ చేస్తున్నాం. సో వన్స్ డేటా సెండ్ అయిన తర్వాత ఇక్కడ సర్వర్ సైడ్ కూడా మనం ఒక సాకెట్ క్రియేట్ చేసుకుంటున్నాం విత్ ఏ కనెక్షన్. దట్ ఈస్ ద బైండ్ ఆప్షన్ ద్వారా మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ది ఐడెంటిఫికేషన్ లైక్ ఏ నెంబర్. సో అంటే ఇక్కడ నెంబర్ లేకుండా విత్ ఐపీ అడ్రస్ కాంబినేషన్స్తోనే కదా మనం సాకెట్ అడ్రస్ తీసుకునేది. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సాకెట్ హ్యావింగ్ ద యూనిక్ నెంబర్. సో ఆ యూనిక్ నెంబర్తో ఇట్స్ బ్లాక్ అంటిల్ ఏ రిక్వెస్ట్ ఈజ్ రిసీవ్డ్. వన్స్ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకునేంత వరకు కూడా మనం దీంట్లో వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇట్ ప్రాసెస్ ద రిక్వెస్ట్, దెన్ సెండ్ టు అగైన్ డేటా. అంటే ఫస్ట్ క్లయింట్ నుంచి ఏదైతే మనం సెండ్ చేసుకుంటున్నామో దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అగైన్ మనం సేమ్ మెథడ్ యూజ్ చేస్తూ మనం క్లయింట్కి డేటాని సెండ్ చేస్తాం. సో ఎప్పుడు మనకి సెండింగ్ మెథడ్ అయినా రిసీవింగ్ మెథడ్ అయినా ఎవరికైనా ఒకటే సాకెట్స్లో. బట్ అది క్లయింట్ సైడ్ యూజ్ చేస్తే ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్, అదే సర్వర్ సైడ్ యూజ్ చేస్తే ఫ్రమ్ సర్వర్ టు క్లయింట్. సో దట్ ఈస్ ద స్మాల్ డిఫరెంట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మనకి స్ట్రీమ్ సాకెట్. ఇందాక మనం చెప్పుకున్నాం డేటా సాకెట్కి సంబంధించి కనెక్షన్ లెస్ కింద చెప్పుకున్నాం. బట్ ఇక్కడ స్ట్రీమ్ సాకెట్లో కనెక్షన్ ఓరియంటెడ్ టైప్ ఆఫ్ సాకెట్. అలానే ఇక్కడ సీక్వెన్స్ అండ్ యూనిక్ ఫ్లో ఆఫ్ డేటా కింద మనం డేటాని ఫ్లో చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనెక్షన్ ఓరియంట్ కాబట్టి కంపల్సరీ ఏ కనెక్షన్ ఎస్టాబ్లిష్, దట్ ఈస్ ఏ లింక్ ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. దట్ ఈస్ ద కనెక్షన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద ఫోన్స్ అండ్ ఏ కాన్వర్జేషన్ టేక్స్ ప్లేస్. సేమ్ మనకి ఫోన్స్ ఎలా అయితే కనెక్షన్ ఉంటుందో అలా కనెక్షన్తోనే ఇక్కడ స్ట్రీమ్డ్ సాకెట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా నేను 2 థింగ్స్ తీసుకున్నాను. సాకెట్ బ్లైండ్ లిజన్ యాక్సెప్ట్ రీడ్ అండ్ రైట్ క్లోజ్, అండ్ సాకెట్ కనెక్షన్ రీడ్ అండ్ రైట్ క్లోజ్. సో ఫస్ట్ ఈ కనెక్ట్ అనే దాని ద్వారా మనం ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాం. దెన్ రీడ్ అండ్ రైట్ యూజ్ చేసి, హియర్ ద రైట్ మీన్స్ వీఆర్ పాసింగ్ ద డేటా టు సర్వర్. Here the read means we are accepting the data. When it is write means it is passed the data to the another socket. Again here read means we are accepting the data. So that's why we are mentioned write and read options in both sides. Okay, that is data transfer. అందుకే ఇక్కడ మనం 2 arrows మెన్షన్ చేసాం. ఓకే, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ కనెక్షన్ ఓరియంటెడ్. ఆఫ్టర్ దట్ కనెక్షన్ వీఆర్ క్లోజింగ్. బికాస్ అసలు ప్రీవియస్ దాంట్లో మనం కనెక్షనే ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి, కనెక్షన్ లెస్ కాబట్టి అక్కడ మనకి క్లోజ్ అనేది లేదు. బట్ స్ట్రీమ్ సాకెట్లో కనెక్షన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వన్స్ ఆల్ ఆపరేషన్స్ డన్ చేసిన తర్వాత దాన్ని మనం క్లోజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ద నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి రా సాకెట్. రా సాకెట్లో ఇది వెరీ వెరీ ఈజీ. మనం ఓన్గా ఏదైతే ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, వీ కెన్ సెండ్ యువర్ ఓన్ ప్యాకెట్స్ విత్ యువర్ ఓన్ హెడర్స్. ఇప్పటి వరకు మనం ఏదైతే సాకెట్స్ యూజ్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఇక్కడ ఓన్ ప్యాకెట్స్ ఓన్ హెడర్స్తో మనం డేటాని ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంది. బట్ ఇక్కడ యూజ్ చేసే థింగ్ వచ్చేసరికి ఎల్పిఎఫ్. ఎల్పిఎఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఇది డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో ఇక్కడ యూజర్ ల్యాండ్ అప్లికేషన్ సాకెట్ ఇంటర్ఫేస్ టీసీపీ యూడిపి ఈజ్ ద మెయిన్ ప్రోటోకాల్ లేయర్స్ ఫర్ ది రా సాకెట్. సింపుల్గా రా సాకెట్ అనేది ఏం చేస్తుంది అంటే విత్ దీస్ ఆప్షన్స్ మనకి డైరెక్ట్గా అప్లికేషన్కి డేటాని సెండ్ చేయడానికి విత్ రా సాకెట్తో మనం తీసుకుంటాం. సో ఇట్ ప్రొవైడ్స్ ఏ వే టు బైపాస్ ద హోల్ నెట్వర్క్ని సింపుల్గా మనం బైపాస్ చేస్తాం. దట్ ఈస్ ద లో ఫ్రీక్వెన్సీ కింద మనం ఎల్పిఎఫ్ మీన్స్ ద లో ఫ్రీక్వెన్సీ కింద రా సాకెట్ ద్వారా అప్లికేషన్కి డైరెక్ట్గా డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ రా సాకెట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో ద ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి సీక్వెన్స్డ్ ప్యాకెట్ సాకెట్. సో సీక్వెన్స్డ్ ప్యాకెట్ సాకెట్ కూడా మనకి
స్ట్రీమ్ సాకెట్స్తో కంపేర్ చేస్తాం. మనం స్ట్రీమ్ సాకెట్స్ ఎలా అయితే యూస్ చేస్తామో సేమ్ అలాగే యూస్ చేస్తాం. బట్ ఇక్కడ డేటాబేస్ బోర్డర్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. హియర్ వీఆర్ మెయింటైనింగ్ ద డేటాబేస్ బోర్డర్స్. అలానే ఇది ఓన్లీ యూజ్డ్ ఫర్ ద నెట్వర్క్ సిస్టమ్. సాకెట్ ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేసేటప్పుడు ఎక్కడైతే నెట్వర్క్ సిస్టమ్ అప్లికేషన్స్ మేజర్గా యూజ్ చేస్తామో అలాంటి చోట ఈ సీక్వెన్స్ ప్యాకెట్ సాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ సేమ్ మనం టీసీపీ ప్రోటోకాల్ ద్వారా టీసీపీ క్లయింట్ అండ్ టీసీపీ సర్వర్ మధ్యలో మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ద సాకెట్స్ అనేవి ఈ సీక్వెన్స్డ్ ప్యాకెట్ సాకెట్. సో వీఆర్ ప్రాసెసింగ్ టీసీపీ క్లయింట్ టు టీసీపీ సర్వర్. సో సేమ్ అగైన్ టీసీపీ క్లయింట్లో మనం సాకెట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. దెన్ కనెక్ట్ ద్వారా కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ రైట్ ద్వారా, బికాజ్ దిస్ ఈజ్ కంపేర్డ్ విత్ ద స్ట్రీమ్ సాకెట్ కనెక్షన్ ఓరియంటెడ్ కాబట్టి ఫస్ట్ కనెక్ట్ అవుతాం. దెన్ రైట్ మెథడ్ ద్వారా వీఆర్ పాసింగ్ ద డేటా అండ్ రీడ్ మెథడ్ ద్వారా వీఆర్ యాక్సెప్టింగ్ ద డేటా. దెన్ ద క్లోజ్ ఫ్రమ్ ది సేమ్ సర్వర్ సైడ్ కూడా వీఆర్ మెన్షన్. బట్ ఇక్కడ ఏం చేస్తాము అంటే బైండ్ అనే మెథడ్స్ ద్వారా కూడా మనం సమ్ టైమ్స్ క్లయింట్ నుంచి కనెక్షన్స్ అనేవి వచ్చే వరకు మనం వాటితో వెయిట్ చేస్తూ ఉంటాం. సో సేమ్ యాజ్ మనం అక్కడ ఎలా అయితే మెన్షన్ చేస్తామో సీక్వెన్స్డ్ ప్యాకెట్ సాకెట్లో కూడా మనం అలానే ప్రాసెస్ చేస్తూ ఉంటాం. సో హియర్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సాకెట్స్. సో ఈ మెథడ్స్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీ మీరు ఎగ్జామ్లో వీటికి ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తేనే కాబట్టి మనకి రిమైనింగ్ అన్ని డయాగ్రామ్స్కి మీనింగ్. సో ఇవి మీరు కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి సాకెట్స్ ద్వారా మనకి అడ్వాంటేజెస్ కూడా అడిగితే దాంట్లో కూడా మీరు మెన్షన్ చేయాలి. సో అడ్వాంటేజెస్ వచ్చేసరికి కనెక్షన్స్, మెయిన్ మనం కనెక్షన్స్ అనేవి మెన్షన్ చేస్తాం. అండ్ యూజర్ యాక్సెస్ అనేది ఒక వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. సమ్ సర్వీసెస్ అండ్ ఫ్లెక్సిబుల్గా యాక్సెసింగ్ అనేది చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఫర్ ది సాకెట్స్. సో అలానే ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏమవుతాయి, జనరల్గా డ్రాబ్యాక్స్ ఏంటి అంటే మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అడ్మినిస్ట్రేషన్ టైం అనేది కొంచెం నీడ్ ఉంటుంది. బికాజ్ అన్ని హై లెవెల్ డేటా ట్రాన్స్మిషన్స్ కాబట్టి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ టైం తీసుకుంటున్నాం కాబట్టి అది కూడా కొంచెం డిసడ్వాంటేజ్. సర్వర్లో ఫెయిల్ అయితే డేటా ట్రాన్స్ఫర్ అనేది ఆగిపోతుంది. సో దట్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజ్. ఓకే, సో ఇవి మనకి సాకెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఎగ్జామ్లో అడిగినప్పుడు వాట్ ఈస్ ద సాకెట్ అండ్ విత్ డయాగ్రామ్స్ అండ్ టైప్స్ ఆఫ్ సాకెట్స్ విత్ డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ సాకెట్.